నా పేరు డాక్టర్ తిరుపతిరావు. నేను మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తాను. అంటే వృత్తిపరంగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల అమ్మాయిని కూడా డాక్టర్ చదివించాలనే బలమైన కోరిక ఉండడం కారణంగా విదేశాల్లో అయినా పర్వాలేదు చదివించాలనే ఆలోచనతోటి సెర్చ్ చేస్తున్నాగా ఈ కజకిస్తాన్కి సంబంధించిన కాలేజీకి సంబంధించిన సమాచారం దొరికింది. అందులో మా కొలీగ్స్ గత సంవత్సరం వాళ్ళ అమ్మాయిని చదివించడం జరుగుతుంది. అక్కడ పోయి వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. చూసి వాళ్ళకు నచ్చిన అంశాలు సెక్యూరిటీ పరంగా అమ్మాయిలకు మంచి సేఫ్టీ ఉంటుంది, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా దాదాపుగా 95% ఇండియన్ సిలబసే ఉంటుంది. ఆ వెదర్తో పోల్చుకున్న ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ మన ఇండియన్ కల్చర్కి రిలేటెడ్గా దగ్గరగా ఉన్నాయని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈ కన్సల్టింగ్స్ తోటి చాలామంది విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని తెలిసింది. అతన్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా సార్ మీకు మా ద్వారా అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. నేను ఉండి కంటిన్యూగా మీ పిల్లలకు సర్వీస్ ఇస్తాను అని ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక స్టూడెంట్గా ఉంటూ ఒక కళాశాలని సేమ్ కాలేజీలో చదివింది కనుక అన్ని అనుభవాలు ఉంటాయి, అన్ని సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కనుక అతని ద్వారా వెళ్తే మాకు అన్ని రకాలుగా సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కజకిస్తాన్కి కాలేజీకి పంపడం జరుగుతుంది. ఓకే.